అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభాది వందనాలండి. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుతాను, ఆలకించండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో ప్రధానంగా మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే, లేదంటే ఆ వచ్చిన భాగం ఏంటంటే, అప్పుడు మీకు నెమ్మది కలుగును అనే మాటని ధ్యానం చేసుకుందామండి. దేవుని వాక్యాన్ని వింటున్న క్రైస్తవ జనాంగమా, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం అంతా మనం ఒకసారి ధ్యానం చేయగలిగితే, ఇర్మియా సువార్త ప్రకటిస్తాడు, ఇర్మియా దేవుని గురించి చెప్తాడు. కానీ ఇర్మియా మాటలు ఎవ్వరూ లెక్క చేయరండి. ప్రత్యేకంగా వారు అనేక రకాలైన పాపముల చేత, బలహీనతల చేత దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న ఆ సమయంలో ఇర్మియా వారికి తెలియచేస్తున్నాడు, దేవుని మార్గం ఒకటి ఉంది, ఆ దేవుని మార్గములో మీరు నడిచినట్లయితే మీకు నెమ్మది కలుగును అని ఇర్మియా ప్రవక్త ఆనాడు ఉన్న ఇశ్రాయేలులకు తెలియచేస్తూ ఉన్నాడండి. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజమేనండి, దేవుని ద్వారా మనకు నెమ్మది కలగాలంటే, లేదంటే మన జీవితంలో శాంతి కలగాలంటే, మన జీవితంలో సమాధానం కలగాలంటే, మన జీవితంలో ఆశీర్వాదాలు రావాలంటే మనం ఏం చేయాలంటే, దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటా మార్గం అంటే, దేవుడు ఒక విషయాన్ని చెప్పాడండి. ఏమన్నాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. అంటే ఎవరైతే దేవుని వాక్యానుసారంగా దేవుని మార్గములో నడుస్తారో ఖచ్చితంగా వారికి నెమ్మది కలుగుతుందండి. ఈ లోకములో వాస్తవంగా ఆలోచన చేస్తే ధనమున్న వారికి నెమ్మది లేదండి, భోగభాగ్యాలు ఉన్న వారికి నెమ్మది లేదండి, గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉన్న వారికి నెమ్మది లేదండి. కానీ దేవుని బిడలారా, ఎవరైతే వాక్యానుసారంగా దేవుని మార్గంలో నడుస్తారో ఖచ్చితంగా వారికి నెమ్మది కలుగుతుంది. వారు నెమ్మది కలిగిన మార్గంలో నడుస్తున్నారు. అంత మాత్రమే కాదండి, వారి జీవితాలు వారికి దీవెనకరంగా ఉండటమే కాకుండా వారి జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయండి. కాబట్టి దేవుని మార్గంలో నడవాలండి. ఎందుకంటే ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలే. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే అని భక్తుడైన అపోస్తుడైన యోహాను తెలియచేస్తాడండి. కాబట్టి దేవుని మార్గములో కష్టమున్నా, కన్నీరు ఉన్నా, దుఃఖమున్నా, వేదన ఉన్నా అది కొంతకాలమే. కానీ ఒక విషయం చెప్పమంటారా, దేవుని మార్గములో నువ్వు నడిచినప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. ఇదిగో నువ్వు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. అంత మాత్రమే కాదండి, నీకు ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ పరలోకములో దేవుడు నీకు నెమ్మది కలిగిన స్థితిని ఇస్తాడు. అటు రీతిగా వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకుందాం, దేవుని మార్గంలో నడుద్దాం. దేవుడు అనుగ్రహించు ఆ దీవెనను, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని పొందుకుందాం. మీకు, మీ కుటుంబాలకు దేవుని నెమ్మది, దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.